హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి ఐటమ్ అయితే చూపిస్తున్నానండి. మీరు కిచెన్లో హ్యాపీగా వాడుకోవచ్చు, నూనె లేకుండా ఈజీగా వాడుకోవడానికి ఇదైతే తీస్తున్నాను. చాలా హెవీగా ఉంది, అందుకే ముందు పక్కనైతే పెడుతున్నానండి. ఇది సోలారో కంపెనీది ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ అండి. ఇందులో మనము చాలా రకాల వంటలు నూనె లేకుండా లేదంటే నూనె తక్కువగా యూజ్ చేసి హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. మీకు అందరికీ తెలుసు, నా దగ్గర ఇంకొక ఛానల్ కూడా ఉంది. అది దిస్ ఈజ్ బై వందన ఛానల్. యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. దాని త్రూ వచ్చే ప్రమోషన్స్ వల్ల నేనైతే ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నానండి. ఇంట్లో ఏది కావాలన్నా మా వారే తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం నేను ఈ వస్తువు ఇంట్లోకి తీసుకొస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసే వీడియో అయితే చూపిస్తున్నానండి. కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో దీంట్లో వంట చేసి చూపిస్తాను. చాలా వరకు నేను రివ్యూస్లో చూసానమాట, ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ చాలా బాగుంది అని. అందుకనే ట్రై చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ నూనె లేకుండా చేసుకోవడానికి చాలా మంచిది. ఇందులో చేసే వంటలు కూడా హెల్దీ రెసిపీస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, మా వారు డైట్ చేస్తుంటారు. నేనైతే ఏం చేయను, కానీ మా వారికి డైటింగ్ కోసం ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నాము. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాము, చేసి చూస్తాము. మచ్ హెవీ ఉంది ఇది. మీరు రావాలి, బాగా బరువు వెళ్తలేదు. చాలా హెవీగా అనిపించింది బాక్స్ మట్టుకు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఓవెన్ అయితే నార్మల్ వెయిట్లోనే ఉందండి. ఇది మనకి గైడ్ లైన్స్కి, అలాగే ఎన్ని రకాలుగా వంటలు చేసుకోవచ్చు అన్నదానికి కూడా సపరేట్ బుక్ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంటాయి. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కోసం కూడా సపరేట్ బుక్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనము ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాము. పిల్లలు అస్సలు ఆగట్లేదు, లాగుతూ పీకుతున్నారనమాట. అందుకని కొద్దిసేపు వాళ్ళని కామ్ చేసి తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. ఇది రెసిపీస్ అండి. ఆయిల్ లేకుండా మనం ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు, అలాగే బేక్ చేసుకోవచ్చు. ఫ్రైస్ డీప్ ఫ్రై లాగా మనం ఆయిల్లో వేస్తాం కదా, అట్లా కాకుండా మనం ఓవెన్లో వేస్తే ఆయిల్ లేకుండా మంచిగా చేసుకోవచ్చు. ఈవెన్ సమోసా చూసారా ఎంత బాగా వచ్చిందో. నిజానికి మంచి క్రిస్పీగా వస్తున్నాయండి. నేను ఇంట్లో ఆల్రెడీ వంటలు చేస్తున్నాను కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ వచ్చింది నాకు. కానీ ఇప్పుడు నేను ఇది రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం ఇట్లా చూడంగానే అట్లా పోస్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అది మనం యూజ్ చేయకుండా డైరెక్ట్గా రికమెండ్ చేసి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు మంచిగా అనిపేది. అందుకని చెప్పి నేను అంత కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీకు రివ్యూ చేస్తున్నానండి, బాగుంది అని. ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక హోల్డర్ వచ్చింది. ఇది కూడా స్టిక్ అండి, మనము లోపల గ్రిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్టిక్ అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి ఓవెన్ అయితే బయటకు తీయాలి. చాలా హెవీ అనిపించింది నాకు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు, ఎందుకంటే దాని లోపలే దీనికి సంబంధించిన అన్ని వస్తువులు వచ్చాయన్నమాట. అందుకని ఇది ఫస్ట్ చాలా హెవీ ఉంది. బయటకు తీసి దాంట్లో ఉన్న వస్తువులన్నీ మెల్లిమెల్లిగా బయటకు తీసేస్తే ఇది లైట్ వెయిట్ అందండి. అన్నీ కూడా స్టీల్ వచ్చాయి. ఒకటి మాత్రమే టెఫ్లాన్ కోటెడ్ ట్రే వచ్చింది. అన్నీ కూడా స్టీల్ వచ్చాయి అన్నమాట. ఇది ఫస్ట్ కవర్ తీసేసి చూద్దాము. దాంతో పాటు ఇదేంటో నాకు తెలియదు, మమ్మీని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? రండి. ఇప్పుడు మేము ఓపెన్ చేస్తున్నాం, చూడండి. కవర్ మ్యాన్ బిహైండ్ మై సక్సెస్. సింపుల్. ఇగోండి, ఈ కవర్ వచ్చింది.
డ్యామేజ్ ఏం కాకుండా ఫుల్గా కవర్ వేసి అలాగే ఇలా స్టిక్కర్స్ కూడా వేసి పంపించారండి. ఇలా సైడ్కి ఉన్న 2 స్టిక్కర్లు తీసిన తర్వాత లోపల దీంట్లో యూజ్ చేసే చాలా రకాల ట్రేలు అన్నీ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇది తీయడము చాలా హార్డ్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు మిషన్ యూజ్ చేసి అన్ని లోపల ఫిక్స్ చేస్తారు, కానీ మనం తీసేటప్పుడు చాలా డెలికేట్గా తీయాలి, ఎందుకంటే బయట సైడ్ ఉన్నది గ్లాస్, ఒకవేళ దానికి కనుక ఇది తగిలితే పాడైపోతుంది. అందుకని మేము కొంచెంసేపు మెల్లిగా ట్రై చేసి తీసామన్నమాట. ఇందులో ఎన్ని రకాల ట్రేలు వచ్చాయో చూసారా. నిజంగా 8,000 రూపీస్కి, అంటే 8,299 రూపీస్ పడింది. అంత డబ్బుకి ఇదైతే వర్త్ అనిపించిందండి. ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు మనము, అన్ని రకాల స్టాండ్స్ అయితే దీంట్లో ఇచ్చారు. నాకు గ్రిల్కి అలాగే ఫ్రైలకి, మనకి ట్రేస్ బేకింగ్కి అన్ని రకాలుగా ఇచ్చారనమాట. మనం అన్ని రకాల వంటలు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ చేసుకోవడం కూడా. ఇదంతా ఫస్ట్ బయటకు తీస్తున్నాను. ఇందులో ఒక 2 హోల్డర్స్ కూడా వచ్చాయి, అలాగే 2 రకాల సిలికాన్ హోల్డర్స్ కూడా వచ్చాయండి. ఆల్రెడీ మీరు పాప చేతిలో గ్రీన్ కలర్ ఉంది చూసారా, అది సిలికాన్ హోల్డర్ అనమాట. దానికి ఫుల్ నచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే అదే కనిపించింది కాబట్టి అది తీసేసుకొని ఆటలు ఆడుతూనే ఉంది. మొత్తం వీడియో అంతా అదే పని, దాంతోనే ఆడుకుంటూ కూర్చుంది. ఇవి మనము ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడానికి, అలాగే చికెన్ తందూరి కానీ గ్రిల్ కానీ ఇట్లా చేసుకోవడానికి ఇది రోల్ లాగా వచ్చిందనమాట. ఈ స్టిక్ని మనము ఈ రోల్కి లోపల సైడ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇది ఇక్కడ స్టాండ్ లాగా కూడా పెట్టొచ్చండి. తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టేది, దీనికి కూడా సేమ్ వచ్చింది ఇట్లా. ఇది ఎయిర్ ఫ్రైయర్ అట్లనే ఓవెన్ 2 లాగా వాడుకోవచ్చు అనమాట. బేకింగ్ చేసుకోవచ్చు, మనం గ్రిల్ చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు. నా పిల్లలకి పిజ్జా చాలా ఇష్టం, ఆ పిజ్జా కూడా చేసుకోవచ్చు. దీన్ని వాడుకోవచ్చు. దీనిపైన కూడా అన్నిటిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉంది ఇది ఏదైనా గ్రిల్ చేసి పెట్టుకోవడానికి, ఇది కూడా బాగుంది ఓపెన్ చేయడానికి. ఏమైనా ఫ్రైస్ కానీ, లేకపోతే ఏదైనా చికెన్, ఫిష్, డోనట్స్ దాంట్లో వేసుకోవాలి. ఈ ఫ్రైమ్ డోనట్స్ కానీ, పిజ్జా కానీ మైదా మమ్మీ చేయదు, వాళ్ళకి కూడా తెలుసు. మైదా నేను అస్సలు చాలా తక్కువ, రేర్ మైదా వాడను. కానీ ఇంకా పిజ్జా చేయాలి అనుకున్నప్పుడు తప్పకపోవచ్చు మేబీ. ఇంతవరకు నేను అసలు ఇంట్లో పిజ్జా ఒక్కసారి కూడా చేయలేదు, ఎందుకంటే అది మైదా ఎప్పుడో ఒకసారి బయట తినడం అన్నది వేరు. ఇంట్లో చేస్తే పిల్లలకు అలవాటు అయిపోతుంది, ఇంట్లో చేయొచ్చు కదా ఈజీ మమ్మీ చేస్తుందని ఊరికి అడుగుతారు మైదా అని చెప్పి. ఈ హోల్డర్ పట్టుకోవడానికి వేడికి ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకొని బయటకు తీయడానికి పట్టుకుందాం, చూపిస్తాం. ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా ఇట్లా కింద పెట్టదు కింద పెడితే దీంట్లో ఉన్నదంతా కింద కారుతుందా. ఏం చేయాలంటే ఇందాక ఇది ఉంది కదా, ఇది కింద పెట్టాలి. ఏదైనా ఇట్లా ఏదైనా గ్రిల్ కానీ ఏదైనా చేసినప్పుడు దీన్ని కింద పెట్టేసి దీన్ని కింద పెట్టి దీనిపై నుంచి ఇది పెట్టి చేసినాం అనుకోండి, ఇది పెట్టి చేస్తే దీనిలో అంటే చికెన్ కానీ ఏదైనా చేస్తే మటన్ అంటే తక్కువ అనుకోని, చికెన్ కానీ ఫిష్ కానీ చేస్తే ఆయిల్ కారుతుంది కదా, ఒకసారి పెట్టే కారితే దీనిలో పడుతుంది. లేదంటే ఇది అంతా పాడైపోతుంది కాబట్టి దీన్ని పెట్టుకోవచ్చు అనమాట, ఆయిల్ ఇట్లా కారం కాకుండా ఉండడానికి. ఇది కూడా ఒకటి వచ్చింది. బర్గర్ ఇది ఏంటంటే నాకు ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ దీనికి 2 సైడ్స్ ఇట్లా వచ్చినాయి. వీటిని తిప్పి ఇట్లా పెట్టి దీనికి లోపల ఇవి కూడా వచ్చినాయి.
ఇది సేమ్ ఓవెన్ కి వచ్చినాయి, కానీ నాకు ఇది ఓవెన్ కి ఏంటంటే డైరెక్ట్ స్టిక్స్ వచ్చేసినాయి అనమాట. ఈ స్క్రూస్ కానీ ఇవి అడిషనల్ ఏం రాలేదు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. నాకు దానికి అడిషనల్ ఇవి తందూరి ఇది లోపల చికెన్ కి ఇట్లా కూర్చోడానికి పెడతారు కదా, అట్లా పెట్టి, ఆ, ఈ కాళ్ళు కానీ చేతులు కానీ ఏమంటారు రెక్కలు వింగ్స్ ఒక దగ్గర ఉండి ఈ స్క్రూస్ ఇట్లా టైట్ చేసి పెడితే ఇవి ఆగడానికి. దీనికి ఏమో ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, ఇవి రెండు, ఇవి ఇట్లా వేసేద్దాం. ఇట్లా టైట్ చేస్తే ఇది కదలకుండా ఉంటుంది అనమాట. ఎక్కడైనా మనం టైట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్కి వచ్చినాయి స్క్రూస్, టైట్ చేస్తే ఆగుతాయి. దీని లోపల పెట్టేసి దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఇక్కడ లోపల సైడ్ నన్ను పర్సెంట్ పెడుతుంది ఇట్లా ఇట్లా పెట్టి ఇది పెట్టేసి క్లోజ్ చేసేసి ఆన్ చేసుకోవడమే. దీని మీద రీడింగ్ కనిపిస్తుంది, ఆన్ చేసినప్పుడు కనిపిస్తుంది. రేపు చేద్దాము అని. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. ఇది ఎట్లా అంటే ఆ రోల్ ఉంది కదా, అది డైరెక్ట్ గా బయటకి తీయడానికి రాదు, ఎందుకంటే కాలుతుంది బాగా ఎక్కువ. ఒకసారి వేడైందంటే అది బయటకు తీయడం చాలా కష్టం కాబట్టి దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా బయటకు తీయాలన్నమాట. ఇట్లా బయటకు తీయడానికి ఇది ఈజీ. ఇది అది ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ట్రే ఉన్నది కదా, ఇట్లా పెట్టిన తర్వాత మనము బయటకు తీసేటప్పుడు కాలుతుంది కాబట్టి ఇట్లా బయటకు తీయడానికి ఇవి మనము హోల్డర్స్ అంటాం కదా ఇంట్లో వాడేది, ఆ హోల్డర్ అనమాట ఇది. అట్లాంటి టైప్ ఈ రెండు కూడా హోల్డర్సే. మంచి లోపలి చాలా హాట్ ఉంటాయి కాబట్టి పట్టుకోవడానికి ఇది రెండు, ఇది ఇది ఒక జాలి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. ఇది కూడా అంతే, వేడిగా ఉంటే ఒక నిమిషం. ఇది కూడా ఏంటంటే సిలికాన్ది. ఇది ఒకవేళ పిజ్జా ఏమైనా చేస్తే అది వేడైతే బయటకు తీయడానికి ఇది ఇచ్చిర్రు అనమాట. దానికి నా పాపకి ఎట్లా కనిపిస్తుందంటే ఇది కప్పలాగా, అంతేనా? అట్లా డక్ లాగా ఉందంట. ఓకే, యాక్చువల్లీ దీనికి జగవా, దీనికి ఏ సైడ్ లోపలికి వెళ్ళాలి అంటే ఇటు సైడ్ ఏంటంటే కొంచెం విడుపు తక్కువ ఉంది ఇట్లా పెడితే, ఇది ఇట్లా పెడితే కరెక్ట్గా ఉందనమాట. అందుకని వాళ్ళు ఆరో ఇచ్చారు లోపలికి ఏ సైడ్ నుంచి పెట్టాలి అని. ఇట్లా పెడితే కరెక్ట్ ఉంది చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా పెడితే ఏంటంటే చిన్నగా ఉంది, ఇట్లా లూజ్ ఉంది అనమాట. అట్లా కాకుండా ఈ ఆరో మార్క్ లోపలికి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా హోల్డర్స్ ఇచ్చారు, ఆ హోల్డర్స్ పైన పెట్టి ఆపాలన్నమాట. ఇప్పుడు అది ఫన్ అయిపోయింది, దాన్ని కొంతసేపు వాళ్ళు ఆడిచి అది ఇటన్నా ఫట్ చేస్తారు. ఫైనలీ ఇందులో ఫైనల్లీ దీంట్లోకి నాకు 4 ట్రేస్, ఒకటి ఇది గ్రిల్ చేసుకునేది, ఇది 2 వచ్చినాయి, ఒకటి సిలికాన్ హోల్డర్. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎన్ని రకాల మిషనరీ ఉన్నా మనకి రెసిపీస్ చేయడమే రావాలి. ఇందులో చూసి మనం ఎన్ని రకాల రెసిపీలు చేసుకోవచ్చో అన్ని రకాల రెసిపీలు
విత్ గ్రామ్స్ లేకపోతే మెషరింగ్ కప్స్లో కానీ అన్నిట్లో కానీ పర్ఫెక్ట్గా ఇచ్చిర్రు. సో ఇందులో ఉన్న రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేసి నేను దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఒక వీడియో పెడతా అండి. మీరు ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతవరకు మన ఛానల్ని రెండు వచ్చినాయి అవి. ఫస్ట్ ఇది ఏంటిదో తెలియదు కానీ ఇది ఫ్రైస్, ఇది బన్, ఇది చికెన్, ఇది ల్యాంబ్ అనుకుంటా, కేక్, కప్ కేక్ యాక్చువల్లీ, ప్రాన్స్, ఫిష్, పిజ్జా. ఇదేంటండి, ఇది చికెన్ గ్రిల్, ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇది టైము, ఇది రొటేట్ అవ్వడానికి అనుకుంటా, ఇది టెంపరేచర్, టైమర్, లైట్, ప్లస్ అండ్ మైనస్ అండ్ ఆఫ్, టచ్ స్క్రీన్తో ఉంది. ఇది సోలారా ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్. లోపల ఇంత స్పేస్ ఉంది చూడండి. ఎవ్రీ స్టాండ్ పెట్టడానికి మనకు ఒక ర్యాక్ అన్నది ప్రొవైడ్ చేసిండ్రు. అట్లనే ఇక్కడ చూసిండ్రా, ఇది హోల్డ్ చేయడానికి ఇవి రెండు కూడా ఇచ్చిండ్రు. బాగుంది. ఇంకా ఏదైనా కుక్ చేస్తే మనకు తెలుస్తుంది ఎట్లుంది ఏంటి అని. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కావాలంటే మనము గోడకు కూడా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఇక్కడ 2 హోల్స్ ఇచ్చారనమాట హోల్డ్ చేయడానికి అని చెప్పి. ఇది ఆఫ్ కోర్స్ కేబుల్ పెద్దదండి. ఇది 16 ఆంపియర్స్ పెట్టే సాకెట్ అయితే మనకు కావాలి. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ సేమ్ ఓవెన్ లాగా కాబట్టి ఎక్కువ గేజ్ ఉన్న సాకెట్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే తొందరగా పాడైపోతుంది. ఇది దానికి పెట్టుకోవడానికి, ఇది గోడకు పెట్టుకోవడానికి. అండ్ హియర్ ఇస్ మై ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్. ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్ కూడా అవైలబుల్గా ఉంది. నేనైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన అండి. నాకు 8,499 ప్లస్ వాళ్ళ 5 రూపీస్ ఛార్జెస్ పడి 8,304 రూపీస్ అయితే పడింది. ఇంకా డెలివరీ ఛార్జెస్ అయితే నేను ఫ్రీ తీసుకున్నా. మా వారికి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఒకవేళ లేని వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ కూడా పడతాయి. అంతే, చాలా బాగుంది. నేను ఇది ట్రై చేసి రెసిపీ కూడా మీకు షేర్ చేస్తా. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం ఖచ్చితంగా నూనె తక్కువగా తింటేనే మంచిది. మనం హెల్దీగా ఉంటూ మన పిల్లల్ని కూడా హెల్దీ వేలో చూపించడానికి ఇదైతే యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. మీరు కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. నేను లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ నుంచి అయితే నేను పర్చేస్ చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ అలాగే షేర్ అనేది నాకు చాలా ఎనర్జెటిక్గా బూస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.